రామకృష్ణ, రేపేదో పెళ్లి చూపులు అన్నట్టున్నావు. ఎవరమ్మా ఏంటి? చిరంజీవి సుబ్బారావు గారు. చిరంజీవి సుబ్బారావు గారు. చిరంజీవి సుబ్బారావు గారు అమ్మాయి. ఆయన ఎవరు? చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ని. అందుకే నా పేరుకు ముందు చిరంజీవి అని నేనే డైరెక్ట్గా పెట్టేసుకున్నా. ఏంటి నువ్వు ఇంకా పెళ్లి చూపులకి వెళ్తున్నావా? నోరు మూసుకుని నాతో రారా. చిన్న రాయిని తీసుకురమ్మంటే ఈ బండరాయిని తీసుకొచ్చావేంట్రా? ఓ మేకప్ చేసుకుంటావు అనుకుంటే ఇలా ఎంట్రీ ఇచ్చావేంటే? అసలు ఈ అమ్మాయిని నువ్వు కలవగానే నీలో ఎన్నడూ లేని అలజడులు ప్రారంభమవుతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఈ ప్రశ్న నన్ను ముందుగా అడగాలి రామకృష్ణ. ఈ డీటెయిల్స్ ఏమీ తెలియవా? ఇది కూడా పోయినట్టే. అది చూద్దాం. నో సెలబ్రేషన్స్. మా అమ్మకి ఈ డీటెయిల్స్ అన్ని బాగా తెలుస్తాయి. అమ్మా గురుగారు, అమ్మాయిలు అంతే బ్రో, వచ్చిన బెస్ట్ మ్యాచెస్ అన్నిటినీ ఇంకా బెటర్ మ్యాచ్ వస్తుందిలే అని రిజెక్ట్ చేస్తూ చివరాఖరికి ఎవరో కార్టూన్ గాని పెళ్లి చేసుకుంటారు. వీడే అనుకుంటా. నాన్న, ఈ అమ్మాయికి నేను ముందే తెలుసా? వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేదు. నీకెలా తెలుసు? ఆంటీ, మావిడికి కాఫీ ఇవ్వలేదు. మీ ఫ్రెండ్కి కాఫీ తాగే అలవాట్లేదులేమ్మా. మీకెలా తెలుసు? ఇలాంటి భయాలతో బతికేవాడిని ఏ అమ్మాయి ఇష్టపడదు. అప్పటి నా నమ్మకాలు, నా ఆలోచనలు, నా పరిస్థితులు, నా భయాలు వేరు. రిలీజ్ డేట్ ఎప్పుడు? అది మంచి రోజునే చూసి చేద్దాం రా. అదెప్పుడో? వచ్చే నెలలో దివ్యమైన ముహూర్తాలున్నాయి. మీకు ఓకే కదా?